ప్రస్తుతం మనతో కొండా రాఘవరెడ్డి ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ టీపీ ఫౌండర్స్లో ఆయన కూడా ఒకళ్ళు. ఆయన విభేదించారు షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటాన్ని తెలంగాణలోనే. ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్ళటం మీద ఆయన ఎలాంటి అభిప్రాయం వెలిబుస్తారని చూద్దాం. రాఘవరెడ్డి గారు మీ రియాక్షన్. గుడ్ ఈవినింగ్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సార్. హ్యాపీ న్యూ ఇయర్ జనాలందరికీ ఓకే, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ ఉన్నట్లేదు. ఏమున్నా రజయ్ గారు, మీరు మనదేమో నెంబర్ 1 ఛానల్, TV9 అంటేనే భారతదేశంలో నెంబర్ 1 ఛానల్. సరే, ఇలా డిబేట్ పెట్టారు, బ్రహ్మాండంగా ఉంది. పాపం తూది దేవేంద్ర అన్నను అక్కడ జేడీ శీలం గారు వాళ్ళు మనసు ఇప్పి మాట్లాడే పరిస్థితి లేకుండా చేసి మీరు ప్రశ్నల వర్షం కురిపించి, ఈయన మనసులున్నది ఒకటి, పాపము దేవేంద్ర అన్న చెప్పలేడు బయటికి. జేడీ శీలం గారి మనసులో ఒకటి ఉంది, మీరు చెప్పలేరు. సరే, ఇదొక విషయం అయితే, ఇప్పటి వరకు వైఎస్ షర్మిలమ్మ గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు కాదు. ఇప్పటి వరకు కార్యవర్గం లేదు, తాడు బొంగరం లేనటువంటి పార్టీ. అక్కడ పూర్తిగా చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ కు తీసుకుపోయి పనిచేపిద్దామనే ప్రయత్నం చేస్తూ ఇన్ని రోజులు మేము కడుపులో పెట్టుకున్నాం. ఇప్పుడు కడుపు చించుకుంటే కాలం మీద పడతానే పరిస్థితి కాదు. వివేకానంద రెడ్డి గారిని విజయమ్మ గారిని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ ఒకసారి బలికా బకరా చేసింది. సునీతా రెడ్డిని చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు చుట్టూ తిప్పి బలికా బకరా చేసింది. ఇవాళ మా బిడ్డ షర్మిలమ్మను కూడా గదే చేయడానికి ప్రయత్నం చేస్తారు. పాపం మా తల్లికి అర్థం అయితలేదు. ఈమెకు కార్యవర్గము లేదు, పార్టీ అధ్యక్షురాలు కాదు, కానీ రిజిస్టర్డ్ పార్టీ, దీనికి అధ్యక్షుడు రాజగోపాల్ గారు. జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ఉన్నాయి కానీ ఎవరిని పైకి రానియాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారికి కార్యవర్గం ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మెజారిటీ ఉంది. వేదిక మీద కూర్చుంటే రెండో వార్తలకు వాయిస్ లేదు, రెండో వాళ్ళకు మైక్ లేదు. మాకు ముఖ్యమంత్రి గారితో ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి అని పబ్లిక్ గా బహిరంగ సభలో వేడుకోవాల్సిన సందర్భం ఉంది. అక్కడ కూడా ఇదే. ప్రాంతీయ పార్టీలలో మీరు పనిచేశారు, నేను పనిచేశాం. కాంగ్రెస్ పార్టీలో మీరు పనిచేసిండ్రో లేదో కానీ నేను కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ళు. రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ప్రచార కమిటీ ప్రెసిడెంట్. రాజశేఖర రెడ్డి గారి పార్టీ అంటే మీరు ప్రాంతీయ పార్టీలో అన్నింటిలో ఇదే ధోరణి ఉంది, ఒకరి దగ్గరే లేదు ఇది. వైఎస్ఆర్ ఒకటిన్నమన్నా, నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో 40 సంవత్సరాల సంబంధం ఉన్న వ్యక్తిని నేను. నా బిడ్డను బలికా బక్రా చెయ్యకండి, కాంగ్రెస్ దుర్మార్గం చేస్తుంది, మా తల్లిని తీసుకుపోయి బలి పశువుని చేయకుండి, అన్నదమ్ముల మధ్యన చిచ్చు పెట్టకుండి. ఏం చెప్తాను నా బిడ్డ పోయాడ? వైఎస్ఆర్ చేయూత వద్దంటదా? 108 వద్దంటదా? 104 వద్దంటదా? ఏమంటది? రైతు భరోసా వద్దంటదా? రాజశేఖర రెడ్డి గారి హెల్త్ యూనివర్సిటీని పేరు తీసేయమంటదా? తండ్రి చూపించిన బాటలో తనయుని కంటే తనయని నేను ఇంకా గొప్పగా చేస్తా అని చెప్తాను. తండ్రి నేను తనయుడి కంటే తనయగా, నేను ఆడపిల్లగా, నేను తండ్రి యొక్క భావజాలాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాను. దేవేంద్రన్న, రాజకీయ అవగాహనతో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ మీరు కుటుంబ అవగాహన గురించి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం అన్న. కాంగ్రెస్ పార్టీలోకి పోయేటటువంటి వ్యక్తివి నువ్వు 3 రోజుల ముందు రిజల్ట్ రాకముందే బ్లాక్ మెయిల్ చేసేటోళ్ళను ముఖ్యమంత్రి చేయొద్దని మాట మాట్లాడతావా? అదే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి కళ్ళకాడికి ఇప్పుడు పోతావా? ఎప్పుడు నువ్వు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టావు? ఎవరు పెట్టమన్నారు నిన్ను? నీ పులివెందులకు వచ్చి లోటస్ పాండ్కి వచ్చి ధర్నాలు చేసిరా నువ్వు పార్టీ పెట్టమని? పార్టీ పెడతావు, తెలంగాణ ప్రజలను ముంచుతావు. తెలంగాణలో నేను పుట్టినా, తెలంగాణలో పెరిగినా, తెలంగాణ బతుకమ్మ మెరక, ఓనం మెరక. ఎందుకు ఇవన్నీ? ఈ తోకా ఎందుకు? రాఘవరెడ్డి గారు తెలంగాణ ప్రజలను ఏం ముంచారు? తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేశారు, యాత్ర చేశారు, ఏం ముంచారు? అన్నా నీకు తెలియకుండొచ్చు, 300 మంది నమ్ముకున్నారు ఈమె గురించి. నాయకుల గురించి చెప్పకండి. నాయకులలో నాయకులేదన్నా ఇలా 16 మందినో 20 మందిని పిలుచుకొని, నేను అక్కడ పోయిన బేబీ గారు ఉండు, ఇక్కడ పోయిన మిమ్మల్ని నిలబెడతా అంటివి, నువ్వు నిలబడతా అంటివి. మేము మా రాజన్న బిడ్డ ఒక మాట మీద ఉంటారు అనుకున్నాం. అరే ఇంత అనుమానమే, ఇంత అన్యాయమా? అరే అన్నను జైలు పెట్టి, FIRల పేరు పెట్టి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఫుట్పాత్ మీద గుంజిరి, నిన్ను కూడా నీ కంట తడిపెట్టి పిచ్చిరి. అరే ఇప్పుడు విజయమ్మ గారు ఏం ఎట్లా నిందపోతుంది చెప్పండి? అంటే కుటుంబానికి ఇట్లా విచ్చగొడతారా మీరు? ఈ పార్టీలకు పోతుంటే మనం స్వాగతించాలన్నా? మనం ఏమేమి డబ్బు కొట్టుకుంటూ పోవాలన్నా? ఈమెతోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుతుందో భయం కాదు, ఆ కుటుంబాన్ని ఇచ్చగొడుతుర్రు. అది నా మనసులో బాధ. నిద్ర పడతలేదు రజయ్ గారు నా 5-6 రోజుల నుంచి. మాకు వీళ్ళకి ఎందుకు పడుతుంది? రాజకీయ పబ్బం గడుపుకోవాలి, రాజకీయంగా ఏదో రకంగా సజెషన్లు చేయాలి,
చచ్చిపోయిన కాంగ్రెస్ ని పోయి లేపాలి. ఏం పోయి చేస్తా చెప్పండి.